బీటెక్ అడ్మిషన్ కోసం మంచి కాలేజ్ వెతుకుతున్నారా? అయితే మీ ఫ్యూచర్ కి సరైన చాయిస్ జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మనతో ఉన్న సిఎస్సి డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ శ్రీనివాసులు సార్ని అడిగి అసలు సిఎస్సి డిపార్ట్మెంట్ జేబీఐ కాలేజ్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ పే చేస్తుంది, దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటని సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో మేడం. సార్, అసలు సిఎస్సి డిపార్ట్మెంట్లో అసలు మెయిన్ పాయింట్స్ ఏముంటాయి సార్? అంటే సిఎస్సి డిపార్ట్మెంట్ మనం చూస్ చేసుకోవాలి. ఓకే, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి డిపార్ట్మెంట్ అనేది కోర్ డిపార్ట్మెంట్. ఓకే సార్. కోర్ డిపార్ట్మెంట్ అంటే లైక్ ఇప్పుడు వచ్చిన స్పెషలైజేషన్స్ అన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచే వచ్చినవి అని చెప్పొచ్చు. అయితే సిఎస్సి డిపార్ట్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ కొన్ని అడ్వాన్స్డ్గా అంటే సిలబస్ అప్గ్రేడ్ చేసినప్పుడు అవి స్పెషలైజేషన్ కోర్సెస్ అవుతాయి. సో సిఎస్సి ఈజ్ బేసికలీ కోర్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో సిఎస్సి డిపార్ట్మెంట్లో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, ఏఏ వస్తుంది, డేటా సైన్స్ అని, ఎమర్జింగ్ టెక్నాలజీస్ చాలా యూజ్ అవుతున్నాయి. అంటే సిఎస్సి డిపార్ట్మెంట్కే మెయిన్గా ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో దాని రిలేటెడ్గా ఏం చెప్తారు? సిఎస్సి డిపార్ట్మెంట్లో లైక్ మీరు అంటున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఫండమెంటల్ పార్ట్ కవర్ అవుతాయి. ఓకే సార్. అంటే ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, డీప్ లెర్నింగ్ కానివ్వండి, జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్స్ కానివ్వండి, లేదా జనరేటివ్ ఏఐ కానివ్వండి, ఏఐ ఇన్ హెల్త్ కేర్ కానీ ఇవన్నీ కూడా మాకు సిఎస్సి కరికులంలో సబ్జెక్ట్స్గా ఉన్నాయి. బికాజ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్గా మాకు కరికులం డిజైన్ చేసే ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి. మీరన్న పాయింట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, ఇవన్నీ కూడా బేసిక్గా ఫ్రమ్ సిఎస్సి నుంచి వచ్చినవే. బట్ మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ పిల్లలు ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్లో చదువుతారో అవి ఇక్కడ కూడా చదువుతాం. సో సిఎస్సి డిపార్ట్మెంట్లో ల్యాబ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి సార్? మాకు యాక్చువల్గా సిఎస్సి డిపార్ట్మెంట్లో టోటల్ నంబర్ ఆఫ్ ల్యాబ్స్ తీసుకుంటే దగ్గర దగ్గర 15 ల్యాబ్స్ ఉన్నాయి, 15 ల్యాబ్స్ ఉన్నాయి. 15 ల్యాబ్స్లో మోస్ట్ ఆఫ్ ద ల్యాబ్స్ అంటే 95% ఆఫ్ ద ల్యాబ్స్ లేటెస్ట్ కాన్ఫిగరేషన్తో అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో ఉన్నాయి. అండ్ ఎందుకు మనకు ఈ స్టేట్ ఆఫ్ ఆర్ట్ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ కావాలి అని అంటే, ఇప్పుడు వస్తున్న ల్యాబ్స్ ఏవైనా తీసుకుంటే మెషిన్ లెర్నింగ్ ల్యాబ్ కానీ, డీప్ లెర్నింగ్ ల్యాబ్ కానీ, వాటికి సంబంధించి మనకు కంప్యూటింగ్ పవర్ అనేది ఎక్కువ కావాలి. సో ల్యాబ్స్ పరంగా వీఆర్ హ్యావింగ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్స్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ చెప్పినట్లుగా 15 ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ ఆల్ విత్ వెల్ ఫర్నిష్డ్ థింగ్. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ప్రతి ల్యాబ్లోనూ మా దగ్గర అంటే ఇట్ ఈజ్ లైక్ ఈ క్లాస్ రూమ్. ఏదైనా ల్యాబ్కి సంబంధించిన కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టీచరు ఎగ్జిక్యూట్ చేసి చూపించడానికి కానీ, డెమాన్స్ట్రేషన్ చేయడానికి కానీ ఎల్సిడి ఫెసిలిటీసు అండ్ స్మార్ట్ బోర్డ్ ఫెసిలిటీస్ ప్రతి ల్యాబ్లోనూ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.